కర్మలను తొలగించే ద్వాదశ మూలిక దహన పూజ. దహనం అంటే ఏమిటి అంటే కాల్చటం. 12 మూలికలు శ్రేష్టమైన, అద్భుతమైన, విశేషమైన, శీఘ్రమైన ఫలితాలనిచ్చే మూలికలను దహనం చేసే అద్భుత కార్యక్రమమే ద్వాదశ మూలిక దహన పూజ. కర్మలను తీర్చివేస్తుంది, కర్మలను కరిగించి వేస్తుంది. అష్టోత్తర శతనామావళిలో ఓం కర్మధ్వంసినే నమః అన్న నామస్మరణ ఉంది. 51వ నామం. సమర్థ సద్గురు సాయినాథుడు అలనాడే తన యోగ శక్తితో ద్వారకామాయిలో ధునిని వెలిగించటం అనేది జరిగింది. ధుని అనగా ధున్, ధున్ అనగా పాపములను దహించిపోయినది అని అర్థము. ఈ ద్వాదశ మూలిక దహన పూజలో సాయినాథుణ్ణి ఆవాహనం చేసి ధునిని వెలిగించుకొని, మనం ఇంట్లో సూక్ష్మ ధునిని వెలిగించుకొని అందులో మూలికలను దహనం చేయబోతున్నాం, అంటే కాల్చబోతూ ఉన్నాం కోరికలు చెప్పుకొని. దానికి మేము అద్భుతమైన యంత్రాన్ని కూడా నేను పంపబోతూ ఉన్నాను. ఆ యంత్రంతో పాటుగా కాలుస్తారు. అవన్నీ కూడా వచ్చే వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇది విశేషమైనటువంటిది. అందులో ఉగాది గురువారం రాత్రి అమావాస్య ఉంది, 5వ తారీఖు అమావాస్య, 6 ఉగాది. అంటే ఈ సంవత్సరం చివరిలో మన కర్మలన్నీ ధ్వంసం చేసుకొని వచ్చే సంవత్సరానికి నాంది పలుకుతూ శుభాలు చేకూరాలని, కష్టాలు దరి చేరకూడదని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, మీరందరూ ఆ తండ్రి యొక్క కృపతో ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలని ద్వాదశ మూలిక దహన పూజను సాయినాథుడు ఆదేశించటం అనేది జరిగింది. ఇది ముమ్మాటికి సాయినాథుడి దివ్య ఆదేశము. కాబట్టి అవకాశము, అవసరము ఉన్నవారు తప్పకుండా ద్వాదశ మూలిక దహన పూజలో పాలు పంచుకోండి. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క కృపను శీఘ్రంగా పొందే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, సాయి మానసి టీవీ లైవ్, సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.